మ్యూచువల్ ఫండ్ అంటే చాలామంది ఇన్వెస్టర్స్ మనీని కలిపి ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తాడు. మనం డైరెక్ట్ స్టాక్స్ కొనం. ఫండ్ మేనేజర్ మీకు బదులుగా డెసిజన్ తీసుకుంటాడు. ఎస్ఐపి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. మీరు ఒక 1000 ఎస్ఐపి చేశారనుకోండి ఎగ్జాంపుల్కి, మీ మనీ ప్లస్ వేరే వాళ్ళ మనీని కలిపి స్టాక్స్, బాండ్స్, గోల్డ్లో ఇన్వెస్ట్ అవుతుంది. ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి? ఈక్విటీ ఫండ్స్, డెప్ట్ ఫండ్స్, హైబ్రిడ్ ఫండ్స్లో మనకి ఈక్విటీ ప్లస్ డెప్ట్ అనేది మిక్స్ అయి ఉంటుంది. సో ఈక్విటీ అంటే ఈక్విటీ కేటగిరీకి చెందినది. అలాగే ఫోర్త్ ఇండెక్స్ ఫండ్స్ అనేవి నిఫ్టీ అండ్ సెన్సెక్స్ని ఫాలో అవుతుంటాయి. ఇండెక్స్ అండ్ హైబ్రిడ్ ఫండ్స్ అనేవి బిగినర్స్కి సూటబుల్ అనమాట. సో ఇదే ఇండెక్స్ ఫండ్స్ని ఎక్స్చేంజ్లో ట్రేడ్ అవుతుంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అంటాం. మీరు ఒక 1000 ఎస్ఐపి చేశారనుకోండి ఎగ్జాంపుల్కి, మీ మనీ ప్లస్ వేరే వాళ్ళ మనీని కలిపి స్టాక్స్, బాండ్స్, గోల్డ్లో ఇన్వెస్ట్ అవుతుంది. మ్యూచువల్ ఫండ్స్ ఎలా వర్క్ అవుతాయి? మ్యూచువల్ ఫండ్ అనేది ఏఎంసీ అంటే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ. ఓకే, ఇందులో మీరు ఇన్వెస్ట్ చేస్తారు. ఏఎంసీ మనీని కలెక్ట్ చేస్తుంది. ఫండ్ మేనేజర్ స్టాక్స్, బాండ్స్ సెలెక్ట్ చేస్తాడు. ప్రాఫిట్స్ అండ్ లాసెస్ అనేవి మీ ఇన్వెస్ట్మెంట్లో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ షార్ట్ వీడియోలో మ్యూచువల్ ఫండ్లో ఎన్ఏవి అంటే ఏంటి, ఎక్స్పెన్స్ రేషియో అంటే ఏంటి, ఛార్జెస్ ఎలా ఉంటాయి అనేది తెలుసుకుందాం. అంటిల్ దెన్ వీడియో నచ్చితే లైక్ అండ్ ఫాలో, షేర్ చేసేయండి.